ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నా. వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటను బట్టి బలపరచబడదాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, ఆనాడు ఇశ్రాయేలీల జనాంగాన్ని నడిపిస్తున్న మోషే చనిపోయిన తర్వాత ఆ బాధ్యతను స్వీకరించినటువంటి యెహోషువతో దేవుడు బలపరుస్తూ మాట్లాడిన అద్భుతమైన మాట ఇది. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి జనాంగాన్ని నడిపించమని ఉద్దేశించి మాట్లాడిన అద్భుతమైన మాట. ప్రియ దేవుని బిడ్డ, దేనికి న్యాయకత్వం వహిస్తున్నావు? ఏ పనికి ముందుగా వెళుతూ ఉన్నావు? ఏ విషయమై ప్రార్థిస్తూ ఉన్నావు? దేని కొరకు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నావు? ఈరోజు నిన్నెరిగిన దేవుడు నువ్వు ఎంతో భయముతో దిక్కుతోచని స్థితిలో, ఒకవేళ దేవుడు నా చేయి విడిచేశాడా, ఏంటి నా పరిస్థితి అని ఆలోచన చేస్తున్న సందర్భంలో నిలబడి ఉన్నావేమో. అందుకే నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నాయకత్వాన్ని వహించమంటూ, నిన్ను నీ పనిని కడముట్టించమంటూ, నీ పరుగును కొనసాగించమంటూ, నీ విశ్వాసంలో నిలబడమంటూ దేవుడిస్తున్న బలమైన వాగ్దానం ఇది. నిన్ను విడవను ప్రియమైన బిడ్డ, నిబ్బరం కలిగి ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీ పక్షమున నేనున్నాను, నీ తరపున నేను యుద్ధం చేస్తూ ఉన్నాను. నేను నీ పక్షమును ఉండగా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదని ఈరోజు బలమైన శుభ వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నారు. మరి ధైర్యాన్ని కూడగట్టుకో, బలం కలిగి ఉండు, ధైర్యంగా అడుగులు వేయి. యెహోవా యందు నమ్మిక ఉంచి నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడవు. నీ ధైర్యంతో నువ్వు అడుగు వేస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని ఆయన నిలబెట్టి నిన్ను ఉన్నతమైన స్థలముల్లో ఆయన నిలువబెట్టి ఆయన నామాన్ని మహింపరుచుకునేటువంటి దేవుడు. విడువని ఎడవాయని దేవుడు మన పక్షమున ఉండగా మనము ధైర్యం కోల్పోవడం, మనము జారిపోవడం, చింతలోకి వెళ్ళిపోవడం ఎంతో బాధాకరమైన విషయం. వీటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకొని మన దేవుడు మన పక్షమున ఉన్నాడని అడుగులు ముందుకు వేస్తూ ఉన్నతమైన కార్యాలను జరిగిస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన మాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు. అవునయ్యా, ధైర్యం కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన భరోసాని బట్టి వందనాలు అయ్యా. నిబ్బరం కలిగి ఉండాలని మీరు మరొక్కసారి మాతో మాట్లాడారు. ఆనాడు యెహోషువతో మాట్లాడి బలపరిచి విజయాన్ని ఇచ్చారు నాయన. ఈరోజు మాతో కూడా మాట్లాడి మమ్మల్ని బలపరిచి విజయాలుగా నిలబెట్టడానికి నాయన తండ్రి మీరు చేసిన వాగ్దానమును బట్టి వందనాలు. ఎవరైతే నమ్మారో, ఈ వాగ్దానాన్ని ఎవరైతే స్వీకరించారో వారి పట్ల నెరవేర్చండి. ఈ పరిచర్యను సహకరిస్తూ ఈ పరిచర్యలో నాయన పాలిభాగస్తులవుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారు. నమ్మితి ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.